హాయ్ నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ దిస్ ఇస్ పవన్. ఈరోజు చిత్రపురి గురించి అంటే చిత్రపురి అనగానే మనకి ఆహ్లాదకరంగా ఏదో చిత్ర పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి టెక్నీషియన్స్కి వాళ్ళందరికీ ఓ సొంత గూడు అని అనిపించుకునే దశ నుండి ఇప్పుడు చిత్రపురి అనగానే ఇది ఒక కాంట్రవర్షియల్ వెబ్ అనే స్థాయికి వచ్చేసింది మనకి. అసలు చిత్రపురికి సంబంధించిన ఎలిగేషన్స్ ఏంటి, చిత్రపురికి సంబంధించిన వివాదాలు ఏంటి, చిత్రపురి సాధన సమితి అనేది ఎందుకు ఏర్పడింది అనేది ఒకసారి మనం తెలుసుకుందాము. దానికి ఈరోజు కూడా ఎఫ్డీసీ ఎదుర్కొన్న ధర్నా చేయడం జరిగింది. మాకు న్యాయం జరగాలి అని చెప్పి సినీ కార్మికులంతా ధర్నా చేయడం జరిగింది. దానికి సంబంధించి చిత్రపురి సాధన సమితి ప్రెసిడెంట్ కస్తూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఫిలిం డైరెక్టర్ మద్దినేని రమేష్ గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఉన్నారు. సో నమస్తే సార్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్రపురి వివాదం ఏంటి అసలు? మొట్టమొదటి నుండి కొంతమంది ప్రేక్షకులకు తెలియకపోవచ్చు వాట్ ఈజ్ చిత్రపురి, చిత్రపురికి సంబంధించిన ఇళ్ళు ఏంటి, అసలు ఎన్ని ఎకరాల్లో చిత్రపురి స్టార్ట్ అయింది, ఏ గవర్నమెంట్ ఇచ్చింది, ఎవరి కోసం ఇచ్చింది, ఎంతమంది కార్మికులకు నిజమైన కార్మికులకి న్యాయం జరిగిందా, వాళ్ళు దానిలో ఇప్పుడు ఉంటున్నారా, ఇవన్నీ 1 by 1 కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి. అలా ఇదేంటంటే యాక్చువల్లీ గతంలో సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి తరలించాలి అనే ఒక మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఫస్ట్ నిర్మాతలకు ఇచ్చారు. ఇక్కడ ఫిలిం నగర్ అనేది ఏర్పడింది. అప్పుడు నిర్మాతలందరూ దాంట్లో వచ్చి ముందు అసలు స్టార్ట్ చేశారు ఇక్కడ. అవును. దాని తర్వాత ఏంటంటే నిర్మాతలకు ఇచ్చారు, బాగానే ఉంది, కానీ అసలు కార్మికులు వస్తే కదా సినిమా ఇండస్ట్రీ బలపడేది ఇక్కడ అనే ఉద్దేశంలో ప్రభాకర్ రెడ్డి గారు, ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఘట్టమనేని హనుమంతరావు గారు, సారథి స్టూడియోస్ ప్రసాద్ గారు, సారథి గారు, ఇలా భాస్కర్రావు గారు, వీళ్ళందరూ ఒక టీం ఫామ్ చేసుకొని వీళ్ళందరూ కూడా కార్మికుల కోసం రిప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. అది యాక్చువల్లీ మంచి పని. సో ఇది మొత్తం మీద అలా వస్తూ చివరికి అది 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక 67 ఎకరాల భూమిని సినీ కార్మికుల కోసం మణికొండ జాగీర్లో అలాట్ చేశారు. 67 ఎకరాలు ఇచ్చినప్పుడు అది అడవి, కనుసూపు మేరలో మనిషి కనిపించేది కాదు. లోపల ఎక్కడ కాజాగూడ సింగిల్ చిన్న గల్లీ లాంటి రోడ్లు ఇట్లాంటివి ఉన్నాయి అనమాట. ఎంతకంటే నామినల్గా ఎంత? 40 రూపాయలకి ఇచ్చారండి గజం పర్ స్క్వేర్ యార్డ్. ఇప్పుడు కొన్ని అంటే దగ్గర 67 ఎకరాలు, దాని కాస్ట్ ఇప్పుడు ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎకరా 100-150 కోట్లు ఉంది. అంటే 7,000 కోట్లు, 7,000 కోట్లు ప్రాపర్టీ ఈరోజు భూమి వాల్యూ. మరి సో సరే, అంటే 7,000 కోట్ల రూపాయల భూమి వాల్యూ అయినా కూడా ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన పర్పస్ ఒకటి ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకు హైదరాబాద్కి సినిమా ఇండస్ట్రీని తరలించాలనేది ప్రధాన ఎయిమ్. కార్మికులు వస్తే తప్ప ఇండస్ట్రీ బలపడదు. కరెక్ట్. సో అందులో భాగంగా కార్మికులకి అది కూడా ఏంటి, 50% ఆఫ్ ద ల్యాండ్ ప్లాట్స్, PLOTS, 50% ఫ్లాట్స్, అపార్ట్మెంట్లాగా ఇండిపెండెంట్ హౌస్లాగా కట్టివ్వాలనేది పర్పస్. ఎందుకంటే హూ ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్, ప్రత్యేకంగా మద్రాసు నుంచే కాబట్టి ఎక్కువ మంది మద్రాసు నుంచి వచ్చే వాళ్ళకి ఇండిపెండెంట్గా స్థలాల్లాగా ఇచ్చి ఇల్లు కట్టివ్వాలి. స్థలాలు మాత్రం ఇవ్వకూడదు. ఈ స్థలాలు ఇస్తే మళ్ళీ అమ్ముకొని వెళ్ళిపోతారు. కట్టిస్తే అట్లీస్ట్ వచ్చి ఇక్కడ నివాసం ఉంటాడనే ఉద్దేశంలో చేశారు. కరెక్ట్. సో అసలు అప్పుడున్న కార్మికులు కూడా తక్కువ. అప్పుడు 24 క్రాఫ్ట్స్ లేవు. అందుకని ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ వర్కర్ అంటే ఎవరు అంటే దానికి ఒక జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారంగా అఫిషియల్ 5 మెన్ కమిటీని పెట్టి ఇది ఒక నిర్ధారణ ఎవరు చేస్తారు సినీ కార్మికుడని, వాళ్ళకి మెంబర్షిప్లు ఇవ్వటం, వాళ్ళకి ఇల్లు కేటాయించడం, ఇట్లా జరిగింది ప్రాసెస్. ఐటీ సెక్టర్ డెవలప్ అయ్యేంత వరకు అసలు ఇది వెళ్ళలేదు. ఎప్పుడైతే హైటెక్ సిటీ పడిందో అప్పటి నుంచి ఐటీ సెక్టర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు ఇది చిన్నగా గ్రౌండ్ వాల్యూ పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది వీళ్ళు ఏం చేశారు, అసలు వాళ్ళని పీకేస్తూ వెళ్ళి బయట వాళ్ళని చేర్పించుకుంటూ వచ్చారు. అసలు వాళ్ళని పీకేస్తూ వెళ్ళటం అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బయట వాళ్ళకి ఎలా తీసుకున్నారు అసలు ఆ ప్రాసెస్? మరి మిగతా వాళ్ళు ఎలా ఊరుకున్నారు? సినీ కార్మికుడు అంటే ఇప్పుడు మెయిన్ ప్రధానంగా జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఉంది. అందులో ఒక 1000 మంది 2000 మంది ఆ సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో కానీ భారీగా వస్తాయి, ఎక్కువ మంది కావాలని. ఎగ్జాక్ట్లీ. వచ్చినప్పుడు ఏంటి, బయట వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళు సినీ కార్మికుడే. ఎప్పుడో సంవత్సరానికి 4 సినిమాలు చేసిన సినీ కార్మికుడే. సో వాళ్ళని కాదనేదానికి లేదు. అందుకని దాన్ని అడ్డగా పెట్టుకున్నారు ప్రధానంగా. ఇక మిగతా యూనియన్లో మ్యూజిషియన్స్ యూనియన్, డైరెక్టర్స్ యూనియన్, ఇట్లా రకరకాల యూనియన్లో కూడా అసలు మా లీడర్లకు కూడా తెలియకుండా. అంతేలేండి, జూనియర్ ఆర్టిస్టులుగా వాళ్ళని మ్యానిపులేట్ చేయాలి, కార్డు ఇవ్వాలి అని అంటే చాలా సులువు. ఎందులో చేశాడంటే బాహుబలిలో చేశాడంటే అయిపోయింది అంతే. ఆ సైనికుల్లో ఒకళ్ళని గుర్తుపడతారు, జరిగేది కాదు. అందుకని దాన్ని అడ్డాగా పెట్టుకున్నారు ప్రధానంగా. ఇక్కడ ఏంటంటే
ఈ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్కి సెక్రటరీ ఇతనే వల్లభనేని అనిల్ కుమార్, ఫెడరేషన్కి ప్రెసిడెంట్ ఇతనే వల్లభనేని అనిల్ కుమార్, చిత్రపురికి ప్రెసిడెంట్ ఇతనే వల్లభనేని అనిల్ కుమార్. దీన్ని బట్టి ఈ స్కామ్ ఏ రకంగా జరిగింది, ఇక్కడ కార్డు ఇస్తారు, అక్కడ సర్టిఫై చేస్తారు, అక్కడ ఇల్లు ఇస్తారు. చాలా ఈజీగా అనయూయులకి ఎవరైతే కిత్ అండ్ కిన్ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, అంటే ఆల్మోస్ట్ ఒక బ్లాక్ మార్కెట్ లాగా జరిగింది. మార్కెట్ ఏదో జరిగింది. సరే జరిగింది అయ్యింది అంత పెద్ద దాని ఇంకా రేంజ్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఆ పెయిడ్ ఎంప్లాయీస్ వీళ్ళు. వల్లభనేని అనిల్ కుమార్ పెయిడ్ ఎంప్లాయీ ఆఫీస్లో. సార్ మరి ఏ సొసైటీ అన్నా గవర్నమెంట్ కన్సర్న్లో ఉంటుంది కదా, కొన్ని హక్కులు అయితే ఉండొచ్చు, సొసైటీలకి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి వాళ్ళ వింగ్స్లో వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్లో. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు, అవకతవకలు జరుగుతుంటే తదితర మినిస్టర్ ఏం చేస్తున్నట్టు? అది వీళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారు 2019లో. వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేసిన కాడి నుంచి వాళ్ళు చెప్తే యాక్చువల్గా 2019లో చిత్రపురి సాధన సమితి అని పెట్టి ఎంతమంది దీంట్లో బాధితులు ఉన్నారనేది కంప్లీట్గా చూసాం. అంటే 1 to 6 అలాట్మెంట్లు ఫస్ట్ మన సినిమా వాళ్ళు తన సినిమా పర్సన్ కాదా అని ఇండస్ట్రీ నుంచి మన బాహుబలి ఎడిటర్ చంటి గారు, తర్వాత మధుసూదను, అంతకుముందు సుధాకర్ గారు అని ఉండే, ఆయన 2010లో చనిపోయినాక ఆయన ప్లేస్లో ఫైటర్స్ యూనియన్ నుంచి మధుసూదన్ గారు వచ్చారు. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళిద్దరు సర్టిఫై చేసినాకనే మిగిలిన 3 గవర్నమెంట్ ఆఫీషియల్స్ సిగ్నేచర్ చేస్తారు ఇతను సినిమా కూడా కాదని. బట్ వీళ్ళని కూడా మిస్యూజ్ చేశారు. వీళ్ళు కొన్ని చూసి చూడనట్టుగా సంతకాలు పెట్టారు, ప్లస్ ఎట్ ది సేమ్ టైము కమిటీ కూడా అలాగే కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ఈ 1 to 6 అలాట్మెంట్లో 4213 ఫ్లాట్లు, ఈ బ్యాలెన్స్ ల్యాండ్కి ఒక 10% వెయిటింగ్ లిస్ట్ ఉండొచ్చు. బ్యాలెన్స్ ల్యాండ్ ఆరు దీంట్లో ఎవరన్నా విత్డ్రా అయితే వాళ్ళని తీసుకోవడానికి, అంటే 4800 మెంబర్షిప్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు. బట్ 9500 వరకు ఇచ్చేసేసి ఎప్పుడైతే 1 to 6 అలాట్మెంట్ 95% అయిపోయినాక మిగిలిన ఏమన్నా చేంజెస్ ఉంటే ఇంటర్నల్ చేంజెస్ చేసుకోండి, ఇంకా అలాట్మెంట్ క్లోజ్ అయిపోయింది అని అనేసి 2015లో ఆల్ అలాట్మెంట్ క్లోజ్ చేసేసారు. ఆ 15 తర్వాత వీళ్ళే 7th అలాట్మెంట్, 8th అలాట్మెంట్, 9th అలాట్మెంట్ అని వీళ్ళే పెట్టేసుకున్నారు. దానికి రీజన్ ఏంటంటే వన్స్ మీరు 25% కట్టినాక మిమ్మల్ని తీసేసే రైట్ కమిటీకి లేదు. ఒకవేళ తీసేయాల్సి వస్తే అది కమిషనరు డీసీఓకి రాయాలి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ కమిషనర్ రంగారెడ్డి, అండ్ అతన్ని పిలిచేసేసి జనరల్ బాడీలో అతనికి అవకాశం ఇవ్వాలి, మిమ్మల్ని ఎందుకు తీసేస్తున్నాము, నిజంగా మీరు విత్డ్రా అవుతున్నారా. దానికి రీజన్ ఏంటంటే వన్స్ 25% అనేది నేను కట్టినాక బ్యాలెన్స్ అమౌంట్లకి మనకి లోన్లు రావు. సినిమా కార్మికులు అసంఘటిత కార్మికులు కాబట్టి ప్రభుత్వం ఇంకొక సబ్సిడీ ఇచ్చింది. ఈ సొసైటీలో ఉన్న మీ ల్యాండ్ మొత్తము గన్ ఫౌండరీ బ్రాంచ్ ఎస్బీఐలో తాకట్టు పెట్టేసేసి మీకు కొలెక్టరాల్లో ఎంత లోన్ కావాలి అనేది మీరు తీసుకోండి. ఎవరెవరైతే ఈ బ్యాలెన్స్ పేమెంట్లు కట్టలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం మీరు లోన్లు తీసుకొని ఇల్లులు ఫినిష్ చేసేసి ఈ అమౌంట్ వాళ్ళకి ఇవ్వండి అని అంటే అది కూడా చాలా తక్కువ రేటు తోటి. దాని నుంచి ఎస్బీఐ గన్ ఫండ్ బ్రాంచ్లో 100 కోట్లు తీసేసుకున్నారు. అది కన్స్ట్రక్షన్కి వాడలే, ఇష్టానుసారంగా సొంత స్వలాభాలకి. దాన్ని ఎట్లా అంటే కిక్ బ్యాక్ రూపంలో, ఇప్పుడు మీది ఐవీఎస్ఎల్ కన్స్ట్రక్షన్ ఉంది, మన బైలాలో రూల్లో మీకు కన్స్ట్రక్షన్కి నేను 10% అడ్వాన్స్ ఇవ్వాలి. అంటే 10% మీన్స్ ఒక 1 కోటి రూపాయల వర్క్ మీరు మొదలు పెడితే నేను 10 లక్షలు ఇవ్వాలి, మీరు ఆ వర్క్ చేసినాక మళ్ళీ 10 లక్షలు ఇవ్వాలి. బట్ 46 కోట్లు వీళ్ళు అడ్వాన్స్కి ఇచ్చారు. వాళ్ళని అడిగితే ఇప్పుడు ఆయన నాయుడు అని కాంట్రాక్టర్ ఏమంటున్నాడంటే వాళ్ళు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టారు, మళ్ళీ క్యాష్ రూపంలో విత్డ్రా చేసుకొని వాళ్ళే తీసుకున్నారు 34 కోట్లు, నాకు అసలు రూపాయి ఇవ్వలేదు అనేసి నాయుడు డైరెక్ట్ డిపోజిషన్స్ సైబరాబాద్ కమిషనరేట్లో ఇచ్చాడు కాంట్రాక్టర్. సో అంత డబ్బు ఎస్ ఆయన తీసుకున్నాడు, రిటర్న్ ఇచ్చింది ఆధారం లేదు. మరి మీరెందుకు ఇచ్చారు? మరి 10% కదా ఇవ్వాలి. అంటే 10 లక్షల కంటే ఎక్కువగా వర్క్కి అడ్వాన్స్ ఇవ్వకూడదు. 10 లక్షలు కూడా బ్యాంక్ గ్యారెంటీ తీసుకోవాలి. బ్యాంక్ గ్యారెంటీ తీసుకోవాలి. మీరు 34 కోట్లు ఇచ్చారంటే ఫస్ట్ ఎవరు విక్టిము? మళ్ళీ 7, 8, 9 అలాట్మెంట్లో చెల్లవనంటే వీళ్ళే చేసేసుకొని 9500 పైన మెంబర్షిప్లు ఇచ్చేసి దీంట్లో అందరినీ వీళ్ళే ఎంటర్ చేసేసి. మరి ఇవన్నీ జరిగేటప్పుడు గవర్నమెంట్ అధికారులు ఉంటారు, సొసైటీ మీద ఒక లుక్ అనేది ఉంటుంది, ఒక బర్డ్ ఐ వ్యూ ఉంటుంది. అయితే ఈ ధర్నాలు ఇటు ప్రెజర్ వల్ల ఇంకా వాళ్ళు కోఆపరేటివ్ కమిషనర్ అప్పుడు ఈయన రఘునందన్ రావు ఉండే, అతను 51 ఎంక్వైరీ అని కోఆపరేటివ్ యాక్ట్ వేశాడు. అది చాలా యాక్చువల్గా 6 నెలల్లో ఫినిష్ చేయాలి, అది చాలా రోజులు జరిగింది. బట్ పర్ఫెక్ట్ కాదు, కానీ ఒక 70% వీళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ మిస్యూజ్ చేసేసారు సొసైటీ కమిటీ. అంటే ఇప్పుడు నేను ఫ్రాడ్ చేసేస్తే నా మీద ఎంక్వైరీ జరిగితే నేనే ఆడ కమిటీలో ఉంటే నేను ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇవ్వను కదా, అవి లేవండి అనేది. వాళ్ళు దాంట్లో మొత్తం నివేదిక తేల్చేసి వీళ్ళు పర్సనల్ అకౌంట్లకు పంపించుకున్నారు. ఎట్ ది సేమ్ టైము 110 కోట్లు వీళ్ళే బాధ్యులు అని అనేసి ఒక 51 ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ అనౌన్స్ చేయడము అసలు బయటకు కూడా రాలేదు. ఇమ్మీడియట్గా ఆ రోజే సేమ్ డే రోజు ట్రిబ్యునల్కి వెళ్ళేసేసి అక్కడ మేనేజ్ చేసి వాళ్ళు మేనేజ్ చేసేసి దాని మీద స్టే తెచ్చారు.
ఇంకొకటి ట్రిబ్యునల్ యాక్ట్ సెక్షన్ 11 ప్రకారంగా 110 కోట్ల మీద కమిటీకి వీళ్ళకి స్టే రావాలని అంటే 55 కోట్లు డిపాజిట్ చేయాలి ఆడ. ఆ రూల్ వీళ్ళు పాటించలేదు, వాళ్ళు పాటించలేదు. మేము కొన్ని రోజుల తర్వాత అసలు వీళ్ళు ఎందుకు ఇలా ఇచ్చారని యాక్ట్లను చదివేసేసి కంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్లో ఇవన్నీ చేసిన కీలక పాత్రధారి ఎవరై ఉంటారంట? ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సినిమాటోగ్రఫీ తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. చాలాసార్లు మేము చలో అసెంబ్లీ ధర్నాలు చేశాము. ప్రతిసారి కాంప్రమైజ్ చేయడానికి చూశారు కానీ ప్రాపర్గానే దీంట్లో నుంచి తీసుకురాలే. కాంగ్రెస్ మేనిఫెస్టో 34వ నంబరు మేనిఫెస్టో గవర్నమెంట్ ఎలక్షన్కి బిఫోర్ పెట్టిన మేనిఫెస్టోలో 34 నంబరు చిత్రపురి అవినీతి ప్రక్షాళన. మేము కూడా కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్ చేసాం. ఇప్పటి వరకు అసలు దాని మీద వచ్చినాక ఇంకా కొన్ని రోజులు వదిలేసేసి ఇప్పటికి 3 times సీఎం గారిని కలిసాం. బట్టి విక్రమార్క గారు ఆపోజిషన్లో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడారు. సో ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఆపోజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళు ఫుల్ మాట్లాడారు. హ్యాపీ అని అనేసేసి కోఆపరేటివ్ మినిస్టర్ తుమ్మల గారు అవ్వడంతో ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇస్తే ఆయనకి అంత మిస్యూజ్ చేశారు వీళ్ళు. అంత దాదాపు 20,000 మంది కార్మికులు అక్కడ కొట్లాడేది 4-5 ఉన్నారు, ప్రతి దాంట్లో ఆపోజిషన్ ఉంటుంది అని ఈ కోఆపరేటివ్ కమిషనర్ రఘునందన్ రావు మిస్గైడ్ చేసిన కొద్దీ, ఆ డీసీఓ దాత్రిదేవి మిస్గైడ్ చేసిన కొద్దీ వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. మేము అప్పటికి నేనే తుమ్మల నాగేశ్వరరావు సార్ని అడిగా, సార్ మీ మీద చాలా గౌరవం ఉంది, అట్ ది సేమ్ టైము ఈ గవర్నమెంట్ 34 మేనిఫెస్టో కూడా ఉంది, మీరు ఒక పని చేయండి, మేము ఇన్ని బుక్కులు అనేది మేము అండర్ ఆర్టీఐ కింద ఇవేమి నార్మల్ పేపర్లు కాదు, ఇవి ప్రూఫ్స్, ఎవ్రీథింగ్. ఈ 10 సంవత్సరాల ముందు నుంచి ఎలాగ ఒక మెంబర్షిప్ మార్ఫింగ్ జరిగింది, ఒకరు మెంబర్షిప్ ఒకరికి ఎలా ఇచ్చారు, ఒకరు డబ్బులు కట్టింది ఇంకొకరికి అన్వాంటెడ్గా రిజిస్ట్రేషన్ ఎలా చేశారు, ఈ టోటల్ స్కామ్కి సంబంధించిందంతా ఆయనకి మినిస్టర్ గారికి చూపించేసి మీరు అధికారులను పిలవండి సార్, కమిటీని పిలవండి, మమ్మల్ని పిలవండి, నిజంగా ఇవి మేము చేసే గనక అబద్ధాలన్న గనక అంటే అక్కడే పడేసేస్తామని చెప్పాం. అండర్ ఆర్టీఐ సర్టిఫైడ్ అండి. అండర్ ఆర్టీఐ సర్టిఫైడ్లో మీరు మ్యానిపులేషన్ ఎక్కడ జరిగిందనేది ఇవన్నీ వచ్చి ఒరిజినల్ అలాట్మెంట్స్, ఇవన్నీ అక్రమ రిజిస్ట్రేషన్స్ ఇట్లా దాదాపు 336 జరిగింది. ఒక్కటి ఫ్లాట్ కాదు, 2 ఫ్లాట్ కాదు, ఒక 300 ఫ్లాట్స్ అంటే ఆల్మోస్ట్ 200 crores వాల్యూ. డబుల్ బెడ్ అన్నీ ఉన్నాయి, ఆల్ మిక్స్డ్ హౌస్లు, ట్రిపుల్ బెడ్రూమ్స్ అన్ని, 336 ఫ్లాట్స్. ఇప్పుడు ఇందులో కొంతమంది అంటే కోడి రామకృష్ణ గారి అమ్మాయికి, డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి అమ్మాయికి కూడా అలాట్ కాలేదండి మాకు అని చెప్పి ఒకసారి ఆవిడ ఏదో నాట్ ఓన్లీ ఒక్కరే కాదు, ఇప్పుడు తోట రామకృష్ణ గారు ఆయన ఎంత సీనియర్, తోట రామకృష్ణ గారి ఆయన అంత సీనియర్ డైరెక్టర్ కో డైరెక్టర్ చాలా సినిమాలకి ఇండస్ట్రీలో అసలు చాలా మంచి మంచి సినిమాలు చేశారు. వాళ్ళ రో హౌస్ వాళ్ళకి తెలియకుండా ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేశారు. అదే కదా వాళ్ళ అమ్మాయి స్టేట్మెంట్. ఎగ్జాక్ట్లీ తనే హరిత గారు, తోట రామకృష్ణ, తోట రామకృష్ణ గారు కో డైరెక్టర్. సో ఇప్పుడు మరి దీనికి సంబంధించి మరి ఆర్టీఐకి దగ్గర నుండి రైట్ టు ఇన్ఫర్మేషన్ దగ్గర నుండి అన్ని మీరు సాక్ష్యాధారాలు అధికారులే ఇచ్చారు, అవినీతి జరిగింది, మరి మీరు కోర్టును ఆశ్రయించలేదా? ఆల్మోస్ట్ హైకోర్టులో ఇప్పటి వరకు ఒక 50 పైన రిట్లు వేస్తే దాంట్లో పర్ఫెక్ట్ ఆర్డర్స్. ఇప్పుడు కోఆపరేటివ్ చట్టాలు అనేది కమిషనర్ అనేది ఈక్వల్ టు జడ్జి. కోఆపరేటివ్ కమిషనర్ ఇమీడియట్ క్రిమినల్ కేసులు పెట్టచ్చు, కమిటీని రద్దు చేసేయచ్చు, వాళ్ళని రికవర్ చేయమని అనేసి స్పెషల్ అడా కమిటీ వేయచ్చు. ఎవ్రీ పవర్స్ కోఆపరేటివ్ కమిషనర్ తెలంగాణ స్టేట్కి సింగిల్ పర్సన్ ఉంటాడు. హైకోర్టు అనేది డైరెక్ట్ ఈయనకే డైరెక్షన్ ఇచ్చింది, ఇన్ని అక్రమాలు జరిగినాయి కదా మీరు ఎందుకు చేయట్లేదు, 4 వారాలలో తీసుకోండి, ఈయన చేయడు, మీ పవర్స్ వాడమని చెప్పింది. ఓకే, అంటే ఇప్పుడు అనిల్ గారు ఈ విషయంలో ఇంప్రిజన్ కూడా అయ్యారు అని మనకు తెలుసు. 60 days ఇదే విషయంలోనే, ఇదే విషయంలో మరి అవినీతి జరిగినప్పుడు మళ్ళీ ఆయన ఎలా బయటికి బెయిల్ మీద వచ్చారు? అంటే ఎవ్రీ అనేది నేను చట్టాల పరిధిలో నేను ఛార్జ్ షీట్కి ఎంక్వైరీకి సపోర్ట్ చేస్తాను అని అనేసి ఎగ్జామ్షన్ పెట్టుకుంటే బెయిల్ అనేది జనరల్గా ఎవరికైనా వస్తుంది. బట్ దాన్ని స్పీడప్ చేయట్లేదు. ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది శ్రీనివాస్ గారు? అంటే సిబిఐ దాకా వెళ్ళే అవకాశం వెళ్ళాలి, ఎందుకంటే ఇన్ని 100 కోట్ల స్కామ్ కదా. స్కామ్ అని క్లియర్గా మీ తరఫు నుండి మీరు చిత్రపురి సాధన కమిటీ నుండి చెప్తున్నారు మీరు. మరి అలాంటప్పుడు ఫస్ట్ మీరు చేసే చర్య ఏంటి? వాళ్ళ ఎఫ్డీసీ ముందు చేశారు, మీకు ఎవరెవరు సపోర్ట్ ఉన్నారు? సినిమా పెద్దలు ఫస్ట్ పాయింట్. రెండోది గవర్నమెంట్లో ఎవరు సపోర్టింగ్గా ఉన్నారు, ఎవరు సపోర్టింగ్గా లేరు, ఎవరు ఆపుతున్నారు?
అయితే ఫస్ట్ మేము సీఎం గారికి ఫస్ట్ టైం కలిసినప్పుడు మాత్రం చాలా హెవీగా రెస్పాండ్ అయ్యారు. ఇమీడియట్ వేం నరేందర్ రెడ్డి గారిని పిలిచేసేసి అన్న ఇది చాలా రోజుల నుంచి ఇది ప్రాబ్లంగా ఉంది, ఇమీడియట్ విజిలెన్స్ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ వేసేయండి అని మా ముందే చెప్పారు. తర్వాత రెండో రోజు మేము అద్దంకి దయాకర్ గారిని తీసుకొని వేం నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళితే మీరు ఒక పని చేయండి, సీఎం గారు కూడా చెప్పారు, మీరు విజిలెన్స్కి ఈడీకి ఒక కాపీ, సీఎం గారి పేసీకి ఒక కాపీ నాకు కూడా తీసుకొచ్చి ఇవ్వండి అని అంటే ఇలాంటి బుక్కులు మొత్తం టోటల్గా అంటే వాళ్ళు ఇవి నిజమా అబద్ధాలని క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే చాలు, అంత వర్క్ అంతా మేమే చేసాం. ఫుల్ విత్ పేజెస్తో సహా, నంబర్లతో సహా, ఆధారాలతో సహా, డాక్యుమెంటేషన్తో సహా ఎవ్రీథింగ్. ఇంకా దీంట్లో ఇవి ఏదో మేము తయారు చేసింది కదా, అన్ని అండర్ ఆర్టీఐ కింద తీసుకున్నాయి. సో ఇవి వాళ్ళు వెరిఫై చేసేస్తే ఆల్మోస్ట్ ఇంకా దీన్ని అసలు పీడీ యాక్ట్ కాదు కదా, శాశ్వతంగా లోపలేసే అంత. దీని మీద పీడీ యాక్టే ఉంటుందండి. 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 22 క్రిమినల్ కేసులు అంటే మామూలు విషయం కాదు కదా. ఆల్ టైప్స్, ఫోర్జరీ ఉన్నాయి, ఎకనామిక్ అఫెన్సివింగ్ ఉన్నాయి, మనీ లాండరింగ్, ఆల్ టైప్స్ ఉన్నాయి, చీటింగ్ ఉంది. అంటే ట్రెజరర్ అని ఉంది ఇక్కడ. ట్రెజరర్ ఎవరు? మహానంద రెడ్డి. బట్ ప్రెసిడెంట్ సంతకం చేశారు. సభ్యత్వాలు ఇవ్వకూడదు కొత్తగా. ఆల్రెడీ మోర్ దాన్ 4-2 డైరెక్షన్స్ అని ఉన్నాయి. 4-2 డైరెక్షన్స్, దాని ప్రకారం 10% ఉండాలి మెంబర్షిప్. మరి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా చేయాలి రేపు పొద్దున్న ఫ్యూచర్లో? అంటే ఏం చేయాలి? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఎవరో ఖాళీలు అయ్యే కొంది ఫిలప్ చేయొచ్చు. దానికి కూడా 10%కి మించి తీసుకోకూడదు. ఆల్రెడీ 2015 ఓటర్స్ లిస్ట్ ప్రకారం 1550 మంది ఉన్నారు అని చెప్పి గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇక మెంబర్షిప్లు తీసుకోవద్దు అని. ఓకే, 16లోనే 2016లోనే ఇచ్చింది. ఏది ఇంకా మెంబర్షిప్లు తీసుకోవద్దు. ఇప్పటికే ఎక్సెస్ ఉన్నారు, 1555 మంది ఉన్నారు ఎక్స్ట్రా. ఏది 400 మందికి. ఒకవేళ ఫ్యూచర్లో మిగతా వాళ్ళు కూడా మాకు కూడా కావాలి అని అంటే వాళ్ళకి ఇంకో ప్లేస్లో అలాట్ చేసే విధానం ఇవ్వచ్చు. అంతే కదా. అయితే దీన్ని వైలేట్ చేశారు. వైలేట్ చేసి సభ్యత్వాలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? ట్రెజరర్ కదా దీని మీద సైన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఏది ఆ రిసిప్ట్స్ అన్ని సైన్లు చూడండి ఎవరు చేశారు? ఫర్ సైన్ వల్లభనేని అనిల్ కుమార్ ఉంటాయి. అంటే ఈవెన్ ట్రెజరర్ కూడా తెలియదు అనమాట. తెలియదు. మీరు ఫర్ అని చేసి పెట్టేశాడు ఆయన. ఆయన ఈ రిసిప్ట్ బుక్లన్నీ ఆయన పెట్టి ఇచ్చేసాడు మెంబర్షిప్లో. ఈ తెలియదు కాబట్టి. ఎంతండి మెంబర్షిప్ కాస్ట్? ఎంతది మెంబర్షిప్ కాస్ట్? మామూలుగా 10,000. బట్ వీళ్ళు రకరకాలు కట్టారు. 10,000, 40 లక్షలు, 30 లక్షలు. అదే అంటున్నా, ఎందుకంటే ల్యాక్స్ లో ఉంది అక్కడ. ఏంటి అంటే మెంబర్షిప్ ప్లస్ వీళ్ళు డిపాజిట్ కూడా కట్టారు. ఫ్లాట్కి ఇప్పుడు వీళ్ళకి అలాట్ అయినాయి. వీళ్ళకి అందరికి ఫ్లాట్స్ పెట్టేస్తారు. అతను మీకు తెలియదు, మీ ఇల్లు తీసి పెట్టేసి ఉంటాడు అట్లా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టబోయే దాంట్లో కూడా 7,000 మనకి డబుల్ రిజిస్ట్రేషన్ లాగానే. అంతే. అసలు ఎంత క్రిమినల్ చర్య అంటే ఇది. అవును, మామూలుగా చట్టాలు. సమాధానం ఎలా చెప్తాడు ఆయన? నాకు డబ్బులు లేవండి అందుకని నేను మెంబర్షిప్లు ఇచ్చాను అంటున్నాడు అధికారుల ముందే. చిత్రపూర్లో డబ్బులు లేవు అంటే డబ్బులు లేవు. ఇప్పుడు 116 కోట్లు మీరు స్కామ్ చేశారని ఇచ్చింది. అందులోంచి అమౌంట్ ఎవరు కలెక్ట్ చేయాలి? అధికారులే కదా. సరే, కన్స్ట్రక్షన్స్కి ఎంత అయింది మొత్తం? ఓవరాల్ 549 కోట్లు అండి. మొత్తం 549 కోట్లు కలెక్ట్ అయింది. ఏది అసలు నిర్మాణానికి సంబంధించి IVRCLతో జరిగిన అగ్రిమెంట్ 549 కోట్లు మొత్తం అన్ని నిర్మాణాలకి. సో దాంట్లో సభ్యులు కట్టింది ఎంత అంటే 750 కోట్లు ఫస్ట్ కట్టారు. ఇంకా నష్టాల్లో ఉంది కాబట్టి పెంచారు కొన్ని చోట్ల. రో హౌస్లకి, డూప్లెక్స్లకి వాటికి పెంచారు. పెంచితే మొత్తం మీద 850 కోట్ల దాకా కలెక్ట్ చేశారు. మరి 549 కోట్ల ప్రాజెక్ట్ ఎందుకు ఫినిష్ కాలే ఇంతవరకు? ఇంకా 150 కోట్లు, 100 కోట్ల బ్యాలెన్స్లు ఎందుకు ఉన్నాయి? సపోర్టింగ్ వాల్స్ లేవు. 167 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు కంప్లీట్ అయిపోయినాయి? 67 ఎకరాల్లో దాదాపు 67 ఎకరాలు, 64 ఎకరాలు. మిగిలింది 2.5 ఉంది బ్యాలెన్స్. అందులో ఏం ఇంకా మొదలు కాల. దాంట్లో కూడా 7,000కి ఎస్ఎఫ్టీ పెట్టారు. యాక్చువల్గా 7,000 అంత పడదు. మనకి ల్యాండ్ ఫ్రీ అన్నట్టే కదా. ఆల్మోస్ట్ 40 రూపాయల గజం అంటే అది 94లోనే వచ్చేసిందంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్. ఏం చేశారంటే ఇప్పుడు వీళ్ళు తిన్న సొమ్ము అంతా జనాల మీద భారం వేసారు. మీరు కట్టమని రిపోర్ట్ ఏం చెప్పింది? యాక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్, స్టాచ్యూరీ ఎంక్వైరీ రిపోర్ట్. అది దాన్ని నో వన్ క్యాన్ ఛాలెంజ్ కూడా. అలాంటి రిపోర్ట్ని మీరు వైలేట్ చేసేసి ఆ భారం అంతా జనాల మీద వేస్తారు. చూడండి ఇందులో. అవును, మామూలుగా 1000 రూపాయలకి 800కి అట్లా ఇచ్చారు. ఏది చిన్నవాళ్ళకి ఈడబ్ల్యూఎస్, LIG వాళ్ళకి 1000కి, 2,000 రూపాయలకి MIG వాళ్ళకి, 1800 MIG, 2,000 రూపాయలకి HIG వాళ్ళకి, ఇలా డిఫరెంట్ పెట్టి ఎక్కువ భారం వచ్చి రో హౌస్ల మీద వేశారు. ఇండిపెండెంట్గా కట్టిస్తున్నారు కాబట్టి వేసి వాళ్ళకి 49 లక్షలు చేశారు. ఫైనల్గా 44 లక్షలు కూడా ఇంకో 5 పెంచి వీళ్ళందరికీ సబ్సిడీ ఇచ్చారు. ఇప్పుడు అవి కూల్ చేస్తామంటారు. ఆ 12 ఎకరాలు కూల్ చేసి మేము మళ్ళీ అపార్ట్మెంట్లు కడతాం అంటే మళ్ళీ బ్లాక్ మార్కెట్ అమ్ముకునేదానికి. మరి వాళ్ళు ఏమవుతారు? కట్టిన వాళ్ళు ఇంకా అది అనవసరం మాకు. వాళ్ళ సాగు వాళ్ళది. వాళ్ళు ఏడుస్తుంటారు ఇళ్లలో కూర్చొని. ఇట్లా ఒక స్కామ్లో నిలయం అయిపోయిందండి అది.
అసలు మరీ ఓపెన్గా ఎలా ఉందంటే యాక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్లో ఆవిడ 7 సార్లు రాసింది వీళ్ళ మీద సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకోమని. మరి ప్రభుత్వ అధికారులు మొత్తం అమ్ముడుపోయారు. ఎన్నేళ్ళు అయిందండి ప్రాసెస్ అంతా? ఒక 7-8 ఏళ్ళు అయిందా? ఇప్పుడు 2010 2020 19 జూలై అనుకుంటాను కదా. జూలై 7వ తేదీ యాక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్కి వచ్చిందండి. ఓకే, కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి నాకు తెలిసి 2015-16 ఆ టైంలో అనుకుంటా. 2009 10 ఏళ్ళు అయింది. 10 నుంచే మొదలైంది కన్స్ట్రక్షన్. 2010 అంటే ఫస్ట్ LIGWS ఫినిష్ ఫస్ట్ అవి జరుగుతున్నాయి చిన్న ఇవి డబుల్ బెడ్రూమ్స్ కానీ అవి కానీ మొదలయ్యి 15 తర్వాత 20 మధ్యలో ఫినిష్ ఫినిష్ అయింది. దగ్గర మరి ఈ 10 ఏళ్ల నుండి ఈ అవకతవకలు కానీ గవర్నమెంట్ కలిగించుకోవడం కానీ లేకపోతే గుండా యాక్టు, క్రిమినల్ యాక్టు, లేకపోతే ఈ చర్యలు తీసుకోవడం 420 చీటింగ్, ఫోర్జరీ ఇవన్నీ తీసుకోవడం కానీ, సిబిఐ ఎంక్వైరీ కానీ ఎవరు అంటే ఎందుకు వేయట్లేదు? దీని వెనకాల రాజకీయ పెద్దల హస్తం ఏదైనా ఉందా, లేకపోతే సినీ పెద్దల హస్తం ఉందా? అసలు ఎవరు మెయిన్ కల్ప్రిట్ దీని లోపల? అంటే ఇప్పుడు అనిల్ అనే అతను ఇలా చేశాడు అని చెప్పి మనకి తెలుస్తుంది క్లియర్గా. మరి అతను వెనక ఎవరున్నారు? అతను ఇంత ధైర్యం ఎలా చేశాడు? అంటే హిడెన్ షాడో ఎవరు? యాక్చువల్లీ ఏంటంటే యాక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్లో మాత్రం టోటల్గా గత 2005 నుంచి ఉన్న కమిటీ అందరూ కూడా దీనికి బాధ్యులు 2020 వరకు అని ఇచ్చింది. నెక్స్ట్ 2022లో మాధవరెడ్డి అనే ఒక అతన్ని ఇప్పుడు కూడా స్కాములు జరుగుతున్నాయి ఇంకా అనేస్తే అందులో కమిటీ సభ్యులు ఇద్దరు రిజైన్ చేసి వాళ్ళ పదవులకి, కాదంబరి కిరణ్ కుమార్ సెక్రటరీ అయితే తన పదవికి రిజైన్ చేసి, మహానందరెడ్డి ట్రెజరర్ అయితే తన పదవికి రిజైన్ చేసి వీళ్ళిద్దరూ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చారు సాక్ష్యాలతోటి. ఇదిగోండి మా ఫ్రాడ్ జరుగుతుంది మా దగ్గర, మా కమిటీని రద్దు చేయండి అని. కమిటీ సభ్యులు ఎలక్టెడ్ బాడీ ఇచ్చినా కూడా సైలెంట్గా ఉన్నారు అధికారులు, సాక్ష్యాలతో సహా ఇచ్చిన. ఎందుకంటే అధికారులు మొత్తం అమ్ముడుపోయారండి. అధికారులు మొత్తం ఒక లేయర్లో అధికారులు అమ్ముడుపోయారు. వాళ్ళ పైన ఐఏఎస్లు ఉంటారు, తర్వాత వాళ్ళ ఐఏఎస్ కేటగిరీ, అదే వాళ్ళ పైన మినిస్టర్లు ఉంటారు. మరి వాళ్ళన్న చర్యలు ఇప్పుడు మినిస్టర్లు ఏదన్నా మినిస్టర్లో కొంచెం యాక్ట్ అయ్యి దీని మీద చేద్దామనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏం చేశారు? రఘునందన్ రావు గారు ఎంటర్ అయిపోయి ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఎంటర్ అయిపోయి మొత్తం మిస్గైడ్ చేశాడు. అమ్మో ఎలక్టెడ్ బాడీ అండి అది, ఎలక్టెడ్ బాడీని మనం ఏం చేయలేము. అది ప్రైమరీ రిపోర్ట్లో తేల్చారా? ఎవరైతే ఇప్పుడు నివేదిక సమర్పించారో ఇట్లా ఫ్రాడ్ జరుగుతుందని ఇన్వెస్టిగేటివ్ టీమ్ లాగా గవర్నమెంట్ రిపోర్ట్ అది. మరి ఆయన సస్పెండ్ చేశారా? ఎవరిని చేయలేదు. ఇక్కడ జరుగుతుంది అదే సార్, ఎవరి మీద యాక్షన్ లేదు. డబ్బు తిన్న వాళ్ళందరూ వీళ్ళని కాపాడుతున్నారు. ఇప్పుడు మీరు యాక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్లో ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా యాక్షన్, అసలు కమిటీలో 5 ఉండకూడదు రిపోర్ట్ వచ్చిన రోజు నుంచి. ఈ 4 ఏళ్ల నుంచి వల్లభనేని అనిల్ కుమార్ అని టీం ఎలా ఉన్నారు ఇది మేము అడుగుతున్నాం. కోర్టు ఏం చెప్పింది? 18225 ఆఫ్ 2021 రిటేషన్ హైకోర్టులో ఈ యాక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్ పెట్టి అడ్వకేట్ జనరల్ కూడా పిలిపించింది హైకోర్టు. పిలిపించి 4 నెలల్లో చర్యలు తీసుకోండి అని ఇచ్చిందండి. ఇప్పటికీ 4 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఎక్కడైనా చర్యలు లేవు. బాధితులుగానే ఉన్నారు, బాధితులు పెరుగుతున్నారు. సరే, ఈ సమస్యకి పరిష్కారం దిశగా ఇప్పుడు మీరు ఎఫ్డీసీ దగ్గర ఇవాళ ధర్నా చేపట్టారు. అంటే గవర్నమెంట్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారా? అలా చేసేటట్టయితే డైరెక్ట్గా మీరు గవర్నమెంట్ మినిస్టర్స్ని, ఎవరైతే సంబంధిత మినిస్టర్ ఉంటారో వాళ్ళని కలిసే ఛాన్స్ లేదా? సినిమాటోగ్రఫీ మంత్రికి సంబంధం ఉండదు దీన్ని? యాక్చువల్గా వాళ్ళకి ముందు కలిసాము, వాళ్ళని మిస్గైడ్ చేసి వాళ్ళకి ప్రాపర్గా అర్థం కాలేదో లేదంటే మౌనంగా ఉన్నారో ఎక్కడ జరుగుతుంది అనేది మాకు ఎగ్జాక్ట్లీగా అర్థం కాలే. సో ఈ టైంలో ఏంటంటే ఇటు ఫెడరేషన్ కానీ ఛాంబర్ కానీ మెయిన్ హెడ్ ఎఫ్డీసీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గత సమయంలో ఫిలిం రిలేటెడ్ వాళ్ళు ఎప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా లేరు. అంటే సినిమా కార్మికుల దగ్గర నుంచి పై లెవెల్కి. ఇప్పుడు ప్రస్తుతం దిల్ రాజు గారు వచ్చారు కాబట్టి దిల్ రాజు గారు ఒక పెద్ద నిర్మాత, ప్లస్ ఆయనకి కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ కష్టాలన్నీ తెలుసు. కలిసాము, తనకి రిప్రజెంటేషన్ అన్ని ఆధారాలన్నీ ఇచ్చాము. నిజంగానే దాని మీద ఆయన కొంచెం స్పందించారు. సీఎం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాము అదే ఆ రోజు చేసినాకనే మాకు చెప్పారు. అవన్నీ తీసుకొని రిప్రజెంటేషన్ అన్ని తీసుకొని ఆ పేపర్లో వచ్చినాయి, ప్లస్ మేము ఇచ్చిన ఆధారాలన్నీ చూసేసి నిజంగానే దీంట్లో ఫ్యాక్ట్ ఉంది అని అన్నారు. కొన్ని డౌట్స్ అన్ని మళ్ళీ పిలిపించేసుకొని అన్ని మాట్లాడారు. సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతానికి నడుస్తుంది. మేము ఈ కమింగ్ మండే కానీ ట్యూస్డే వరకు కానీ చూసి మళ్ళీ స్పందించకపోతే ఈసారి కొంచెం ఎక్కువ మందితోటి మళ్ళీ ధర్నా చేద్దామని ప్లాన్ ఏంటండి? 3 మినిస్టర్లకి లింక్ ఉంది సార్. ఇది ప్రధానంగా ఒకళ్ళు లేబర్ కార్మికులంతా ఏమో లేబర్ దాంట్లో ఉంటారు, లేబర్ కమిషన్, లేబర్ మినిస్టర్. సినిమా కార్మికులుగా ఏమో సినిమాటోగ్రఫీ మినిస్టర్లో ఉంటారు. సొసైటీ ఏమో చిత్రపూరి సొసైటీ ఏమో కోఆపరేటివ్ సొసైటీ డిపార్ట్మెంట్లో ఉంది. అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన వివేక్ గారు, ఈ 3 దాంట్లో ఉంటుంది. సో ఇది నాదా మీదా ఈ సమస్య అనేది కూడా ఒక కన్ఫ్యూజన్. ఒక టైంలో 2 మినిస్టర్ల మధ్య
ఇది నా పరిధిలోకి వస్తుంది కదా అనుకుంటారు. ఎందుకంటే కార్మికులు బాధితులు నా దాంట్లో ఉన్నారు కాబట్టి సినిమాటోగ్రఫీ. ఇది శాఖ నాది కదా కోఆపరేటివ్ అనేది ఇంకొక మినిస్టర్. సో వీటన్నిటి మధ్య ఏం జరిగిందంటే వీళ్ళది సమస్య ఎవరిదో తెలుసుకోకపోవడం ఒకటైతే అసలు కార్మికులకు న్యాయం జరగదు. అంటే మరి న్యాయం జరగదు, 10 ఏళ్ళుగా జరగట్లేదు న్యాయం, ఫ్యూచర్లో కూడా జరుగుతుందని ఏంటి కాన్ఫిడెన్స్? ఇప్పుడు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ల నుంచి వాళ్ళ అకౌంట్ పర్సనల్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయిపోయిందని కూడా చూపించాం. ఇది బ్యాంక్ అకౌంట్స్ చిత్రపురి అకౌంట్స్ నుంచి వాళ్ళ కమిటీ సభ్యులకి ట్రాన్స్ఫర్ అయినాయి లక్షలు. ఇవన్నీ కూడా చూపించాం. నేను తప్పు చేయలేదని ఎలా అంటారు? ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా డైరెక్ట్గా ఇదిగోండి ఆయన నాయుడు కాంట్రాక్టర్ ఇచ్చాడు, మొత్తం 23 కోట్ల రూపాయలు నేను డ్రా చేసి ఇచ్చానని కమిటీ సభ్యులకి 23 కోట్ల రూపాయలు డ్రా చేశాను. యాక్ట్ 51 ఎంక్వైరీ రిపోర్ట్కి ఇచ్చారండి ఎవరెవరికి ఎంత ఇచ్చానో కూడా ఓకే పేర్లతో సహా. ఇది కంప్లీట్గా పచ్చి మోసానికి. అంటే ఇన్ని సాక్ష్యాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వము ఎందుకు యాక్షన్ తీసుకోదు? ఓకే, గత ప్రభుత్వం తీసుకోలేదు, ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళైంది మీరు ఇచ్చి? దాదాపు 4-5 ఏళ్ళ నుంచి 2.5 లక్షలు అయిందండి మాకు జెరాక్స్. అంటే గవర్నమెంట్ మారింది కాబట్టి ఇప్పుడు కొత్త మళ్ళీ వచ్చినప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చింది మాధవరెడ్డి రిపోర్ట్ ఈ కమిటీని రద్దు చేయమని. తీసుకోలేదు. కోర్టు మళ్ళీ తను రిట్ వేసాడు 7642 ఆఫ్ 2024. ఇప్పుడు 1.5 year అయింది. ఇంతవరకు 4 వారాలలో చర్యలు తీసుకోమని 4 వారాల్లో తీసుకోమంటే ఇంతవరకు తీసుకోలేదు. లాయర్ ఏమంటున్నారు మరి? ఇక వేస్తున్నాం, మళ్ళీ కంటెంప్ట్ వేస్తున్నాము, నడుస్తుంది. ఏమవుతుందంటే చిత్రపూరిలో డబ్బులు వసూలు చేయటం, కాంట్రాక్టుల దగ్గర వసూలు చేయటం, అటు ఎక్స్ట్రా మెంబర్షిప్లు ఇచ్చి వసూలు చేయటం, ఇట్లా ఫైనాన్స్ తెచ్చి వసూలు చేయటం, అసలు పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్స్ లేకుండానే కాంట్రాక్టులు ఒకే ఇల్లు చూపించి 3 కాంట్రాక్టులు ఇవ్వటం, ఇవన్నీ చాలా కుట్రలు జరిగిందండి. ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి అధికారులకి, ఈ మినిస్టర్లకి, ఈ మన న్యాయ వ్యవస్థకి డబ్బులు కట్టిన వాళ్ళు అందరికీ ఇద్దరు ఎవరు పంచుకోవాలి ఆ ఇంటిని? ఎవరు గృహ ప్రవేశం చేయాలి? 3కి ఒకేసారి. అదే కదా సార్ కొట్టుకుని ఉంది. ఇప్పుడు అక్కడే కదా 336 కొట్టుకుంటే ఏం చేద్దాం అనుకున్నాడు ఈయన? అంటే వాళ్ళకి ముడేసేస్తాడు. మీరు తెలుసుకోండి అని కోర్టుల చుట్టూ వాళ్ళు తిరుగుతుంటారు. ఎట్లా ఇచ్చావు నువ్వు కదా అలాట్ చేసింది? అదే వాళ్ళు అడగాలి కదా సభ్యులకేమో నాది అని వాళ్ళు కొట్టుకుంటున్నారు తప్ప అసలు ప్రశ్నించాల్సిన ప్రశ్నించట్లేదు. అదే కదా ఇప్పుడు 336 అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినాయి అని చెప్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చింది కదా అది. 449 ట్యాంపరింగ్ జరిగినాయి, 189 మార్ఫింగ్ జరిగినాయి. ఎంతండి? ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందండి? 300 కోట్లు డైరెక్ట్ జరిగింది. 300 crores. అది మనీ పరంగా. భూమి పరంగా ఇప్పుడు 70% బయట వాళ్ళకి అన్యాక్రాంతం అయిందంటే దాదాపు 3,000 కోట్లు 4,000 కోట్లు పోయినట్టే కదా భూమి. ఓకే, ఫైనల్గా ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు విగరస్గా నెక్స్ట్? ఇప్పుడు డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ పార్టీకే వీళ్ళని కమిటీని రద్దు చేయాలి. బెయిల్ మీద ఉన్నాడు అనిల్ గారు. ఎస్. సో ఈ టైంలో అనేది వాళ్ళు కమిటీలో ఉండకూడదు. మళ్ళీ జనరల్ బాడీ అనేది కోర్టులో స్టే ఉంది. ఆ జనరల్ బాడీలో ఉన్న ఏజెండాని కొత్త సఫారీ సూట్ అని దాని మీద అది క్లియరెన్స్ వచ్చే వరకు మనీ తీసుకోకూడదు, కొత్త భూమి పూజ చేయకూడదు, ఫ్లాట్స్ ఇవ్వకూడదు. అంటే కంప్లీట్ వయలేషన్ చేసేసి తనే ప్రెస్ మీట్ పెట్టేసేసి సఫైర్ సూట్ అని 7,000కి ఎస్ఎఫ్టీ రూపంలో పెట్టేసేసి 180 ఫ్లాట్లు, దాదాపు 40 ఫ్లోర్లు అనేసేసి ఇప్పటికే చాలామందికి ఒక 70-80 మందికి బయట వాళ్ళకి అమ్మేసేసి, కొంతమంది సినిమా వాళ్ళకి కూడా మభ్యపెట్టి అమ్మేసి 15-20 కోట్ల దాకా మళ్ళీ వసూలు చేశారని తెలిసింది. ఫిలిం ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టి నేను ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ఎదురుగా సినిమా జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ మ్యాటర్ రాయరేమోనని సినిమా జర్నలిస్టులకు కూడా ఇస్తాను మీకు కూడా అని చెప్పాడు డైరెక్ట్గా. సినిమా కార్మికుల భూమిని డైరెక్ట్గా నేను ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి అమ్మేస్తాను అన్నాడు. రీసెంట్గా పెట్టాడు ప్రెస్ మీట్. ఎవరు? వల్లభనేని అనిల్ కుమార్. ఎందుకు చెప్పాడు అట్లాంటి స్టేట్మెంట్? అంటే డబ్బు వసూలు చేయడం అతని పని తప్ప బైలాస్ని ఫాలో ప్రశ్నించలేదా? అదేంటి అట్లా ఇస్తారు? ఎగ్జిబిటర్ల కోసం కాదు కదా అది. ఇప్పుడు మమ్మల్ని అందరినీ అక్కడికి రమ్మంటున్నాడు మీటింగ్కి, ప్రెస్ మీట్ ముందు అందరూ తెలిసేద్దాం మీరు జనరల్ బాడీలో మాట. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు ఫస్ట్ సెటిసైడ్ అవ్వాల్సిన కమిటీ నీకు ఆన్సర్ నేను చెప్పాల్సిన పని లేదు. కోర్టు చెప్పింది కదా, కోర్టును ఫాలో అవ్వండి అన్నీ. ఇప్పుడు అద్రైన రమేష్ కంటేనో లేకపోతే సొసైటీ సంబంధం లేదు కదండి, సంబంధం లేదు. జ్యుడిషియరీ సుప్రీం కదా, జ్యుడిషియరీని ఫాలో కావట్లా. ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎందుకు పడుతుంది జ్యుడిషియరీలో అంటే మేము పట్టు పెడుతుంకుండా ఎంటాడుతున్నాం కాబట్టి. అది జ్యుడిషియరీలో కూడా మాకు చాలా నష్టాలు జరిగినాయి. ఇప్పుడు ఒక అధికారి పని చేయలేదు, మీరు కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇంప్లిమెంట్ చేయలేదు, మేము కంటెంప్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా కోర్టులు చర్యలు తీసుకోవట్లా. న్యాయ వ్యవస్థ కూడా అంతే లోపభూయిష్టంగా ఉంది. ఎగ్జాక్ట్లీ 80% మాత్రము అయిపోయింది టోటల్గా. కరెక్ట్. ఓన్లీ 20% ఇంకా న్యాయం కోసం బతికోడు ఉన్నారు కొంతమంది, లేదంటే అది కూడా కొలాప్స్ అయిపోయింది. మరి ఎన్నేళ్ళు పడుతుంది అనుకుంటున్నారు? ఇప్పటికీ 4-5 ఏళ్ళు అవుతుంది, బట్ మ్యాక్సిమం ముగింపుకు వచ్చిందని అనుకుంటున్నాం ఇప్పుడైతే. ఎందుకంటే న్యాయ వ్యవస్థని మేము ఎక్కడా వదలట్లేదు, కంటిన్యూస్గా వెళ్తానే ఉన్నాం. అలాగే గవర్నమెంట్ కూడా అంటే మళ్ళీ మినిస్టర్స్ని కలవడం, చీఫ్ మినిస్టర్ని కలవడము, ఎందుకనంటే చాలా పెద్ద స్కామ్ కాబట్టి
వాళ్ళ దృష్టికి మరోసారి తీసుకెళ్ళడం కనుక చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందంటారా? అదే మేము డైరెక్ట్ వెళ్ళకుండా దిల్ రాజు గారి త్రూ చేసేది అదే. దిల్ రాజు గారికి మొత్తం రిప్రజెంటేషన్ ఇచ్చేసి సార్ ఇంకా అంటే ప్రతిసారి మాకు పెద్ద వాళ్ళది అపాయింట్మెంట్ కావాలంటే ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఫర్ ఆల్ సినీ లేబర్, సినీ వర్కర్స్. 100% చాలా ప్రాబ్లం ఉందండి ఇది. ఎందుకంటే ఏం లేదు, 22 కేసులు ఉన్న వ్యక్తి ఒక కమిటీ అనేది ఎలాగ బయట తిరుగుతూ ఉంటుంది, ఎలా కమిటీలో ఉంటారు. పీడీ యాక్ట్ పెట్టి ఇమ్మీడియట్గా దాన్ని చేయాలి. ఈడీ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ చేసేస్తే కొన్ని ఇంకా చాలా స్కామ్లు బయటకు వస్తాయి. కింద స్థాయి అధికారులు డైరెక్ట్ చెప్తున్నారండి, మాకు పై అధికారి వచ్చే ఆర్డర్స్ని మేము ఫాలో అవుతున్నాం అని. అంటే రఘునందన్ రావు గారు ఇక్కడ మొత్తం ఈ ఫ్రాడ్ని అంతా కాపాడుతున్నారండి. ఆయన పేరుకు మాత్రం చాలా గొప్ప ఆఫీసరు, సిన్సియర్ ఆఫీసర్ అని చెప్తుంటారు. ఎవరినన్నా అడగండి, మీరు రాజకీయ నాయకులను అడగండి, మినిస్టర్లను అడగండి, ఆయన సిన్సియర్ అన్నీ అంటారు. కానీ అండర్ గ్రౌండ్ టేబుల్ కింద చేస్తారు కదా అధికారులు. ఇప్పుడు పైన చేయరుగా, పైన అంతా సిన్సియర్గా ఉంటుంది ఆయన మాట్లాడేది. టేబుల్ కింద లాగుతుంటాడు ఆయన. ఓకే, డైరెక్ట్గా రఘునందన్ రావే సర్వనాశనం చేశాడు చిత్రపూర్ని. మినిస్టర్లని అందరినీ మిస్గైడ్ చేసింది అతనే. ఫస్ట్లో కొంచెం అట్లా ఉన్నాడు, తర్వాత మొత్తం అండర్ గ్రౌండ్ మొత్తం జడగొట్టేశాడు. కొత్త ప్రభుత్వం వచ్చిస్తే మొత్తం జడగొట్టింది కూడా రఘునందన్ రావేనండి. మరి మీరు మినిస్టర్ని కలిసే ప్రయత్నం ఏం చేయలేదా? చేస్తే నాకు సంబంధం లేదా, ఇది చీఫ్ మినిస్టర్ గారి చేతిలో ఉందన్నారు ఆయన. సార్ బ్యాడ్ నేమ్ వస్తుంది సార్ మీకు. మీరు ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే మాకు అందరికీ ఇష్టమైన వ్యక్తే. ఆయన సిన్సియర్ పొలిటీషియన్, ఆయన ఫ్రాడ్ చేసే వ్యక్తి కాదు. బట్ ఆయన్ని ఫ్రాడ్ చేయకపోయినా ఆయన్ని మైండ్ని చేంజ్ చేశారు అధికారులు. ఇప్పుడు ఒక మినిస్టర్గా ఉండి ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పింది ఏంటాడు కదా, ఓ ఇది చేస్తే నాకు ఈ ప్రాబ్లం వస్తుందా అని. ఎస్. సో అది ఆలోచించారు. కానీ ఇది పెరిగిపోతుంది ఒక ఓడలాగా, ఇంకా అది ఆ అవినీతి పెరిగిపోతూ ఉంది. అది ఇంకా ఎక్కువ పెద్ద ప్రతిదానికి ఫుల్ స్టాప్, అంతం అనేది కంపల్సరీగా ఉండాలి. అవినీతి ప్రతి చోట చెక్ పెట్టాల్సిందే, తప్పదు. పైగా కోట్ల వ్యవహారం, 100 కోట్ల వ్యవహారంతో, 100 కోట్లతో ముడిపడిన మోస్ట్ వాల్యుబుల్ ల్యాండ్స్ అవన్నీ. అవి మామూలు మన సినిమా కార్మికులకి, సినిమా వర్కర్లకి, సినిమాని నమ్ముకుని బతికే వాళ్ళకి ఒక చిన్న గూడులాగా, వాళ్ళకు ఒక భరోసాలాగా ఉంటే బాగుంటుంది. వాళ్ళ తరాలకు కూడా, నెక్స్ట్ తరాలకు కూడా. ఎందుకంటే సినిమాల్లో సంపాదించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, పోగొట్టుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. అటు సమయం కావచ్చు, ఇటు డబ్బు కావచ్చు. సో ఈ సినీ మాయా ప్రపంచం అని అంటూ ఉంటారు బయట వాళ్ళకి తెలియక. ఇది కూడా ఒక పరిశ్రమ. ఈ సినీ మాయా ప్రపంచంలో మనం సపోర్ట్ చేయకుండా మనమే అంటే మన పిల్లల్ని మనమే సర్వనాశనం చేసినట్టు, మన బిడ్డల్ని మనమే చంపుకున్నట్టు కొంతమంది అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇలాంటివి చేస్తున్నారు అని అంటే నిజంగా ఖండించాల్సిందే. నిజం నిగ్గు తేల్చాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. వాళ్ళకి శిక్ష పడే కన్నా ముందు సినిమా కార్మికులకి న్యాయం జరగాల్సిందే. ఇదండి ఈరోజు చిత్రపురికి సంబంధించిన 2 ప్రముఖులతో. అల్టిమేట్గా మా డిమాండ్ కూడా ఏంటంటే ప్రస్తుత కమిటీని రద్దు చేసి ఒక అడా కమిటీని, ఒక స్పెషల్ ఆఫీసర్ వేస్తే మొత్తం ప్రక్షాళన జరుగుతుంది, ఎంత ప్రక్షాళన జరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళ సమస్య త్వరలో కొలిక్కి రావాలని గవర్నమెంట్ కూడా ఇందులో వెంటనే కలగజేసుకుని సిబిసిఐడికి కూడా ఈ తాలూకా స్కామ్ గురించిన నిజాలు నిగ్గు తేల్చాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనివల్ల సినీ కార్మికుల జీవితాలు నిజంగా కొంత వెలుగులు నింపిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్.